Fourth one, show that the curves x square plus y square is equal to 2 and 3x square plus y square is equal to 4x have a common tangent at point 1,1. అంటే 2 కర్వ్స్ ఇచ్చినారు, అవి రెండింటికి డిఫరెన్షియేట్ చేసి మనం స్లోప్ ఎట్లా కనుక్కుంటాం, అది స్లోప్ కనుక్కుంటే అవి రెండింటి స్లోప్ సేమ్ ఉంటే అవిటికి కామన్ టాంజెంట్ ఉన్నట్టు మనకి ఇప్పుడు. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1, ఇంకా 3x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x. ఇవి రెండు ఈక్వేషన్స్ ఇచ్చినారు. సో మనం ఇప్పుడు ఈ ఫస్ట్ ఈక్వేషన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, ఇందాక చేసినట్టే మ్యాక్సిమం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ఉంది అంటే 2x అవుతుంది, ఇది ముందుకు వస్తుంది 2 - 1, ఎక్స్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు nx పవర్ n - 1. ఈ 2 ముందుకు వచ్చింది, 2 - 1 అయింది, 2x పవర్ 1 రాసిన రాకపోయినా ఒకటే. నెక్స్ట్ ప్లస్ 2y, సో ఇది ఏమవుతుంది 2y పవర్ 1 అవుతుంది. ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి దీనికి మళ్ళీ మనం డిఫరెన్షియేట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ వై ఉంటే మాత్రం మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి. అక్కడ ఎక్స్ కాకుండా వై ఉంది కాబట్టి. సో dy/dx ఆఫ్ y అవుతుంది, మనం dy/dx అని రాయొచ్చు. ఇక్కడ ఎక్స్ బదులు వై ఉంటే ప్రతిసారి dy/dx వస్తుంది, ఉత్తి వై ఉంటే డైరెక్ట్ dy/dx వస్తుంది. కానీ వైకి ఏదన్నా ఎక్స్ట్రా పవర్ ఉంటే మాత్రం దాన్ని డిఫరెన్షియేట్ చేయాలి, మళ్ళీ వైని కూడా డిఫరెన్షియేట్ చేయాలి. నెక్స్ట్ dy/dx ఆఫ్ 2 ఉంది, కాన్స్టెంట్ కదా, అది ఏ నంబర్ అన్నా ఉండని దానికి డిఫరెన్షియేట్ చేస్తే 0 వస్తుంది. సో ఇప్పుడు 2y dy/dx, ఇది ఇక్కడ ప్లస్ ఉంది, అటు సైడ్ వస్తే మైనస్ అవుతుంది, -2x dy/dx. ఇప్పుడు ఇవి రెండింటి మధ్యలో మల్టిప్లికేషన్ ఉంది కదా, సో ఈ 2y ఇటు వస్తే డివిజన్ అవుతుంది, -2x/2y, 2 క్యాన్సిల్, మిగిలింది -x/y. మనకి ఇచ్చిన పాయింట్ ఏంది 1,1. సో 1,1 దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి, -x/y 1,1 అంటే x ప్లేస్లో 1, y ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి, -1/1, -1/1 అంటే -1. సో ఇప్పుడు మనకి m ఎంత వచ్చింది, -1 వచ్చింది. ఇప్పుడు ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ దీనికి కూడా సేమ్ చేయాలి, దీనికి కూడా -1 వస్తే అవి రెండింటి మధ్యలో కామన్ టాంజెంట్ ఉన్నట్టు. నెక్స్ట్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, 3x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x. సో ఇది కూడా ఎట్లుంది, ఎక్స్ పవర్ n అంటే nx పవర్ n - 1. సో ఈ 2 ముందుకు వస్తుంది, సో 2 × 3x పవర్ 2 - 1 అంటే 1 కదా, ప్లస్ 2 ముందుకు వస్తాయి 2y dy/dx. 4x ఉంది, ఇప్పుడు dy/dx ఆఫ్ ax అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది, a అవుతుంది, ఎందుకు x అనేది 1 అవుతుంది. సో 4 × 1 అంటే 4 వస్తుంది కదా. సో 3 × 2 = 6x ప్లస్ 2y dy/dx. ఎక్స్ ఉంటే మాత్రం అది 1 అవుతుంది, ఉత్తి ఎక్స్ ఉంటే, ఓన్లీ ఎక్స్ ఉంటే. సో ఇప్పుడు ఇవి రెండిట్లో మనం ఇప్పుడు ఇవి రెండు ఏ టేబుల్లో పోతాయి, 2 టేబుల్లో పోతాయి కదా. సో ఇది కూడా 2 టేబుల్లో పోతాయి. సో ఇప్పుడు మనం 2 కామన్ తీద్దాం, 2 × 3 = 6, 2 × 1 = 2 dy/dx ఈజ్ ఈక్వల్ టు 2 × 2 = 4 కదా. ఇప్పుడు మనం 2 కామన్ తీసినాం, 2 × 3 = 6 వస్తుంది, 2 × 1 = 2, 2 × 2 = 4. సో ఈడ 2 క్యాన్సిల్ అయిపోతుంది, క్యాన్సిల్ చేసినాం. 3x + y dy/dx ఈజ్ ఈక్వల్ టు 2. ఈ 3x అటు పంపిద్దాం, ఏమవుతుంది
వై డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇది పాజిటివ్ ఉంది, ఇటు వస్తే నెగిటివ్ అవుతుంది, 2 మైనస్ 3x. ఇప్పుడు ఇది మల్టిప్లికేషన్ ఉంది కదా y, అటు సైడ్ వెళ్తే డివిజన్ అవుతుంది, డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 3x బై y. ఇప్పుడు మనం దీంట్లో 1,1 సబ్స్టిట్యూట్ చేయాలి, డివై బై డిఎక్స్ 2 మైనస్ 3x బై y, దీంట్లో 1,1, 2 మైనస్ 3 ఇంటూ 1, x ప్లేస్లో 1, y ప్లేస్లో 1, 2 మైనస్ 3 ఇంటూ 1 3 బై 1, 2 మైనస్ 3 అంటే -1, -1 బై 1 -1. సో ఇది m. ఇందాక వచ్చిందాన్ని మనం m1 అనుకుందాం, ఇప్పుడు వచ్చిందాన్ని m2 అనుకుందాం. ఇది సెకండ్ ఈక్వేషన్. ఫ్రమ్ 1 and 2 m1 ఈజ్ ఈక్వల్ టు m2. m1 కూడా మనకు -1 వచ్చింది ఇందాక, ఇప్పుడు m2 కూడా -1 వచ్చింది కాబట్టి సో స్లోప్స్ ఆర్ ఈక్వల్ అండ్ సో ఇవి రెండింటికి కామన్ టాంజెంట్ ఉంటుంది అని. నెక్స్ట్ వన్, షో దట్ ద కర్వ్స్, 2 కర్వ్స్ ఇచ్చి ఇప్పుడు పాయింట్ వేరేది ఇచ్చినారు, 1/2, 1/2. సేమ్ ఇందాక లాగానే m1 ఈజ్ ఈక్వల్ టు m2 వస్తే ప్రూవ్ అయిపోయినట్టే. గివెన్ (6x² - 5x + 2y = 0). సెకండ్ ఈక్వేషన్ 4x² + 8y² = 3. సో ఇప్పుడు మనం ఫస్ట్ దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. 6x² - 5x + 2y = 0. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. సో ఇప్పుడు ఈ 2ని ముందు రాసుకుంటాం, 2 ఇంటూ 6x, 2 మైనస్ 1 అంటే 1 వస్తుంది, -5, x ఉన్నప్పుడు ఏమైపోతుంది 1 అవుతుంది, ప్లస్ 2 ఉంది. ఇక్కడ y ఉన్నప్పుడు 1 కాదు, డిఫరెన్షియేట్ చేసినప్పుడు మళ్ళీ డివై బై డిఎక్స్ అవుతుంది. అది y ఒకటే ఉంది కాబట్టి ఇప్పుడు డివై బై డిఎక్స్ అయింది, 2 అట్లనే రాసినాం. ఇప్పుడు వైకి ఏదైనా పవర్ ఉంటే పవర్ ముందు తెచ్చి మల్టిప్లై చేస్తుండే, ఇప్పుడు ఇది y కాకుండా డివై బై డిఎక్స్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0. సో 6 ఇంటూ 2 12x -5 ప్లస్ 2 ఇంటూ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇది వచ్చింది కదా, సేమ్ ఇందాక రాగానే డివై బై డిఎక్స్ ఒకటే ఇక్కడ ఉంచుకొని వేరే టర్మ్స్ అటు పంపించేసారు. అంటే 12x - 5, ఇది పాజిటివ్ ఉంది, ఇది నెగిటివ్ ఉంది. సో అది రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది, 2 ఇంటూ డివై బై డిఎక్స్, 5 పాజిటివ్ అవుతుంది, 12x నెగిటివ్ అవుతుంది, -12x. ఇది డివిజన్, ఇది మల్టిప్లికేషన్లో ఉంది, సో ఇటు వెళ్తే డివిజన్ అవుతుంది. డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 - 12x/2. ఇప్పుడు ఈ దానికి మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, x ఇంకా y ప్లేస్లో 1/2, 1/2 సబ్స్టిట్యూట్ చేయాలి. సో m ఈజ్ ఈక్వల్ టు 5 - 12 ఇంటూ 1/2/2. ఇప్పుడు 5 - 12 ఇంటూ 1 12/2 హోల్ బై 2. సో ఇది 2 1 2 6 12 కదా. సో 5 - 6/2 అంటే 5 - 6 -1/2. మనకి m ఎంత వచ్చినట్టు, m1 ఈజ్ ఈక్వల్ టు -1/2. ఇది ఈక్వేషన్ 1. ఇప్పుడు మనం సెకండ్ ఇప్పుడు ఈ ఈక్వేషన్ వేరే ఈక్వేషన్ని సాల్వ్ చేద్దాం. 4x² + 8y² = 3. సేమ్ మళ్ళీ డిఫరెన్షియేట్. 4 ఉంది, సో ఈ 2 ముందుకు వస్తుంది, 2 ఇంటూ 4x, 2 - 1 అంటే 1, ప్లస్ ఈ 2 కూడా ముందుకు వస్తుంది, 2 ఇంటూ 8y,
మనం ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ ఉంటే మళ్ళీ ఏం డిఫరెన్షియేట్ చేయం. ఇక్కడ వై ఉంది కాబట్టి మళ్ళీ డివై బై డిఎక్స్ వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ఏదన్నా కాన్స్టెంట్ ఉంటే ఏమైపోతుంది, 0 అవుతుంది. సో 4 2s 8x ప్లస్ 2 8 16y dy by dx ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ ఇవి రెండిట్లకి ఏం కామన్ తీయచ్చు, 8 కామన్ తీయచ్చు కదా. 8 1s 8, 8 2s 16 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది మల్టిప్లికేషన్ ఉంది, అటు వెళ్తే డివిజన్ అవుతుంది. అంటే 0/8, 0 సంథింగ్ ఏమైపోతుంది, 0నే అవుతుంది. సో ఎక్స్ ప్లస్ 2y dy by dx ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ ఎక్స్ ఇక్కడ పాజిటివ్ ఉంది, అటు వెళ్తే నెగిటివ్ అవుతుంది. 2y dy by dx ఈజ్ ఈక్వల్ టు -x. ఇప్పుడు ఈ 2y ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కదా ఇవి రెండింటి మధ్యలో, అటు వెళ్తే డివిజన్ అవుతుంది. dy by dx ఈజ్ ఈక్వల్ టు -x/2y. ఇప్పుడు దీంట్లో 1/2 1/2 సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ ప్లేస్లో 1/2, వై ప్లేస్లో 1/2. సో ఇప్పుడు m ఈజ్ ఈక్వల్ టు -1/2/2 ఇంటూ 1/2. ఓకే, -1/2/2/2 2 క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, ఏం మిగిలింది, -1/2 మిగిలింది. బై 1 అంటే ఒకటే కదా, సో -1/2 వచ్చింది. ఇప్పుడు మనకి m2 కూడా ఎంత వచ్చింది, -1/2 వచ్చింది. ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. సో ఫ్రమ్ 1 and 2 m1 ఈజ్ ఈక్వల్ టు m2.